ప్రియమైన దేవుని వారలారా, అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగే సందేశాలు మనం వింటూ ఉన్నప్పుడు ఆరాధన గురించి మనము వింటూ ఉన్నాం. ఇప్పటికే 3 భాగాలు మనము ఆలోచన చేయడం జరిగింది. ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన అంటే ఏంటి, అలాగే సత్యముతో ఆరాధించడం అంటే ఏమిటి, ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి అనే విషయాలను 3 భాగాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి క్రైస్తవ్యంలో చాలామంది ఏమనుకుంటారో మీకు చెప్పాను. మొదటి భాగంలో ఆరాధన ప్రార్థన ఒకటే అనుకుంటారు. చాలామంది బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు సమాజంలో రోడ్డు మీద మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగితే మేము ఎక్కడికి వెళ్తామండి, మేము ప్రార్థన వాళ్ళం కాబట్టి ప్రార్థనకే వెళ్తున్నామంటారు. ఆదివారము ఆరాధన విషయంలో మనము ఎక్కడికి వెళ్తున్నారని అడిగినప్పుడు ప్రార్థనకి వెళ్తున్నామనేది సరైన జవాబు కాదు. అది ప్రార్థనకి వెళ్ళడం అనేది సరైన జవాబు కాదు. సరైన సమాధానం ఏంటంటే ఆరాధనకు వెళుతున్నామనేది సరైన సమాధానం. దానికి సంబంధించిన నిర్వచనాన్ని, డెఫినేషన్ కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. ప్రార్థన వేరు, కృతజ్ఞతాస్తుతి వేరు, ఆరాధన వేరు. ఈ 3 కూడా వేరువేరు పదాలని, వేరువేరు కార్యాలని క్రైస్తవ ప్రపంచం ఎన్నటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరలా మీ జ్ఞాపకాలకు తీసుకొస్తున్నాను. ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి, ఆరాధనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రభువా, నేను కష్టాల్లో ఉన్నాను, దయచేసి నన్ను రక్షించవా అని చేసేది ప్రార్థన. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు కష్టాలను తీర్చాడు. అప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎలా చెప్పాలి? ప్రభువా, నేను ప్రార్థించగా నా మొర విని నన్ను ఆదుకున్నావు, నన్ను రక్షించావు, అందును బట్టి నీకు వందనాలు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అంటే ప్రార్థనేమో అడగడము, కృతజ్ఞతాస్తుతేమో పొందుకున్న మేలును బట్టి దేవునికి మనము థ్యాంక్స్ చెప్పడము. మరి ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎవరై ఉన్నారో ఆయనను ఎరిగి ఆరాధించాలి. అంటే ఉదాహరణ, దేవుడు రక్షకుడు, నా రక్షక, నన్ను రక్షించినందుకు నేను నిన్ను ఘనపరుస్తున్నాను, నేను నిన్ను సన్నుతిస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నానని మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ప్రార్థన వేరు, కృతజ్ఞతాస్తుతి వేరు, తర్వాత ఆరాధన వేరు. దయచేసి 3 కూడా కలిపి మిక్స్ చేసే ప్రయత్నం ఎన్నటికీ కూడా మన జీవితంలో జరగకూడదు. ప్రార్థన అంటే విజ్ఞాపన. పొందుకున్నాం, ప్రభువా నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఇది కావాలని అడిగితే దేవుడు దాన్ని ఇచ్చాడు. ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పాలి. ప్రభువా, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, దయచేసి నాకు ఆరోగ్యం ఇవ్వని అడిగాం, అది ప్రార్థన. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ప్రభువా, ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా. మరి ఆరాధన అంటే ఆరోగ్య ప్రదాత, నీవు నాకు ఆరోగ్యం ఇచ్చావు నాయన, అందును బట్టి నేను స్తుతిస్తాను. ఇక్కడ ఆరోగ్య ప్రదాత ఏంటి చెప్పండి? యెహోవా స్వస్థపరచువాడు అని అర్థం. యెహోవా రాఫా అంటాం కదా. యెహోవా రాఫా అంటే దేవుడు స్వస్థపరచువాడు. అంటే దేవుడు స్వస్థపరచు దేవుడు అని మనం ఎరిగి, దేవుడు రక్షించే దేవుడు అని ఎరిగి, ఆయన మన కాపరి అని ఎరిగి, ఆయన మన విమోచకుడు అని ఎరిగి, ఆయన మనకు న్యాయాధిపతి అని ఎరిగి, ఆయన నీతిమంతుడు అని ఎరిగి, ఆయన సర్వజ్ఞాని అని ఎరిగి, ఆయన సర్వోన్నతుడని ఎరిగి, ఆయన మహిమోన్నతుడని ఎరిగి, ఆయన సృష్టికర్త అని ఎరిగి, ఆయన మనకు తండ్రి అని ఎరిగి, అంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుని తెలిసిన దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా మనము ఆరాధించాలి. అదే ఆరాధన. ఈరోజు సంఘాలు ప్రార్థనల సంఘాలు అయిపోయినాయి, కానీ ఆరాధించే సంఘాలు లేవు. మన జీవితాల్లో ప్రతిరోజు కూడా దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉంటే మరలా ఇక్కడికి వచ్చి కూడా ప్రతిరోజు ఎలాగైతే అడుగుతున్నామో ఇక్కడికి వచ్చి కూడా అలాగే అడుగుతున్నాము. కానీ మన జీవితాల్లో ప్రతిరోజు పొందుకున్న మేలును బట్టి ఇక్కడికి వచ్చి దేవుడు నా కాపరని, దేవుడు నా విమోచకుడని, ఆయన కలిగి ఉన్న గుణాలు ఏవైతే ఉన్నావో వాటి మనం జ్ఞాపకం చేసుకుని ఎరిగి ఆ పరిశుద్ధ దేవుడిని మనము ఆరాధించాలి. అదే ఆరాధన. గమనిస్తారు కదా, ప్రతిరోజు మనం ఇళ్ళ దగ్గర ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేసుకుంటాం. కానీ ఇక్కడికి ఎందుకు రావాలి? పొందుకున్న మేలులను బట్టి, పొందుకున్న జవాబులను బట్టి, పొందుకున్న సమాధానాలను బట్టి మనం దేవునికి మనము చెల్లించడానికి రావాలి. మొదటి భాగంలో అదే చెప్పాను, చెల్లించడానికి రావాలి. ఏం పొందుకున్నామో పొందుకున్న దానిలో నుంచి తిరిగి చెల్లించడానికి రావాలి. ఆ చెల్లించడమే దేవునిని మహిమపరచడము, ఆ చెల్లించడమే దేవుణ్ణి
ఘనపరచడము, ఆయన్ని ఆరాధించడం. రెండో భాగంలో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో చెప్పాను. మూడో భాగంలో ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో చెప్పాను. కాబట్టి మరలా వాటిలోనికి వెళ్ళకుండా ఈరోజు నాలుగో భాగంలోకి వెళ్ళిపోతాం. గమనించండి, ఇంతకుముందు ఒక పాట పాడాం, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. తర్వాత నా యేసయ్య అని పాడిన చూడండి. అంటే మన ఆరాధనలు క్రైస్తవ ప్రపంచంలో ఈరోజు ఆరాధకుల యొక్క పాటలే కానీ ప్రార్థనే కానీ మొత్తం ఆరాధన అంతా చూస్తే అక్కడ యేసుక్రీస్తుకే అధికమైన ప్రాధాన్యత, అధికమైన ప్రయారిటీ ఉంటుంది. కానీ సమస్తమునకు సృష్టికర్త అయ్యున్న యేసుక్రీస్తుకు కూడా శిరస్సు అయ్యున్న, యేసుక్రీస్తుకు కూడా దేవుడయ్యున్న, యేసుక్రీస్తుకు కూడా తండ్రి అయ్యున్న ఆ తండ్రిని ఈరోజు క్రైస్తవ ప్రపంచం మరిచిపోతుంది. అందుకే పాటల్లోనూ యేసుప్రభు అంటున్నాము, ప్రార్థన చేసేటప్పుడు యేసుప్రభుకే చేస్తున్నారు, ఆరాధన అంతా కూడా యేసుప్రభుకే ఆరాధించేవారు ఈరోజు సంఘాల్లో ఎక్కువైపోయాయి. ఈరోజు చాలా పాటలు యేసుక్రీస్తును స్తుతించుతూ యేసుక్రీస్తును ఆరాధించడానికి అనేకమైన పాటలు ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుకు ఆరాధించడం తప్పు అని నేను నిర్ధారణ చేయట్లేదు, చెయ్యను కూడా. కాకపోతే ప్రాథమికంగా మన జీవితాల్లో మనము తండ్రిని మర్చిపోకూడదు. ఈరోజు ఆరాధనలో తండ్రిని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తు రానంత వరకు పాత నిబంధనలో ఉన్న గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వారు రాసిన కీర్తనలు చూస్తే, వారు ఉపయోగించిన ఆరాధన క్రమమును చూస్తే వారు ఎల్లప్పుడూ కూడా తండ్రినే ఆరాధించేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి వారికి అంతగా తెలియదు కాబట్టి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చారో అపోస్తలులు కూడా తండ్రినే ఆరాధించారు. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా తండ్రినే ఆరాధించాడు. ఎప్పుడైతే ఈ లోకములోనికి కల్ట్, లోక సంబంధమైన బోధలు ప్రవేశించి మనుషులు తమకు ఇష్టం వచ్చినట్టుగా వాక్యము చెప్పడం ప్రారంభించిన తర్వాత, మనుషులు తమకు ఇష్టం వచ్చినట్టుగా ఆరాధించడం ప్రారంభించినట్లుగా, తమకు ఏదనిపిస్తే వాళ్ళకి ఏదొస్తే ఆ క్రమంలో ఆరాధించడం ప్రారంభించడం వల్ల ఈరోజు ఆరాధనలో తండ్రిని అనేకమైన సంఘాలు మరిచిపోయాయి. చాలా సంఘాల్లో తండ్రి యొక్క ప్రస్తావన ఎక్కడ కనబడదు. అర్థమవుతుందా? చాలా సంఘాల యొక్క ఆరాధనలో పాడే పాటల్లో, ప్రార్థనలో కూడా, ఈవెన్ ప్రార్థన కూడా యేసుక్రీస్తుకే ప్రార్థన చేస్తూ ఉంటారు. తండ్రి యొక్క ప్రస్తావన ఎక్కడా కూడా కనిపించడం లేదు. అందుకే ఈరోజు ప్రత్యేకించి 4వ భాగంలో మన ఆరాధనలో మనము తండ్రిని మర్చిపోకూడదు. ఆ తండ్రి ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. తండ్రి ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా 21వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అని చెప్పాడు. అక్కడ చెబుతూ 22వ వచనంలో ఏమంటున్నాడో, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, మేము మా తండ్రి గురించి మేము ఆరాధించేవారము అని చెబుతూ రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. 23వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గమనించండి. అయితే యథార్థముగా ఆరాధించువారు, ఏమన్నాడు? యథార్థముగా ఆరాధించువారు. అక్కడ ఆత్మతోనూ సత్యముతోనూ అనే పదాలు మీరు కొద్దిసేపు తీసేసి చదవండి మరలా. యథార్థముగా ఆరాధించువారు తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. 23వ వచనంలో యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనే పదాలు తీసేసి ఒకసారి చదివితే, యథార్థముగా ఆరాధించేవారు ఎవరిని ఆరాధిస్తారనంటే తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించాలని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు ఇక్కడ. యథార్థవంతుల యొక్క ఆరాధనలో ఏమాత్రము కూడా పరలోకమందున తండ్రిని మరిచిపోకూడదు అని చెబుతున్నాడు ఇక్కడ. అలాగే 24వ వచనం చూస్తే, 23వ వచనంలో సెకండ్ పార్ట్ చూస్తే, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఏమని కోరుచున్నాడు చెప్పండి? నన్ను ఆరాధించేవాళ్ళు కావాలి. తండ్రిని ఆరాధించువారు యథార్థవంతులుగా ఆరాధించాలని, ఆత్మతో ఆరాధించాలని, సత్యముతో ఆరాధించాలని, అలాంటి వారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. అర్థమవుతుందా? వాక్యం యొక్క వివరణ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు
ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని చూస్తూ ఉండడం వల్ల దేవుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నో, అని సంకల్పం ఏదైతే ఉన్నదో మనకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది పిల్లారా. తండ్రి కోరుచున్నాడు నన్ను ఆరాధించాలి అని. యేసుక్రీస్తు చెప్పాడా నన్ను ఆరాధించండి అని? యేసుక్రీస్తు ఎక్కడ చెప్పాలి? మీరు బైబిల్ అంతా చూడండి, యేసుక్రీస్తు ఎక్కడ చెప్పాల నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి అని ఎక్కడ చెప్పలేదు ఆయన. ఆయన ఇంటెన్షన్ అంతా కూడా తండ్రిని తండ్రిని మహిమపరచాలి, తండ్రిని ఆరాధించాలి, తండ్రిని స్తుతించాలి, తండ్రిని మీరు గొప్ప చేయాలి. ఎందుకంటే ఆ తండ్రి నాకంటే గొప్పవాడు. సమస్తమైన స్థుతులకు ఆరాధనలకు పాత్రుడు తండ్రి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాగే అపోస్తలుల యొక్క పరిచర్యలో కూడా ఒక మాట చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనము చూద్దాం ప్రియులారా. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. తర్వాత అంటున్నాడు, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అంటే మేము యేసుక్రీస్తుకు స్తోత్రం చెల్లిస్తున్నామని చెప్పట్లేదు పౌలు గారు ఇక్కడ. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తుకి దేవుడు ఉన్నాడు. ఆ తండ్రికి మేము కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుచున్నాము. ఇది అపోస్తలుల యొక్క పరిచర్యలో అపోస్తలులందరూ కూడా యేసుక్రీస్తుని ఆరాధించలేదు, కానీ పరలోకమందున్న తండ్రినే ఆరాధించారు. తర్వాత యాకోబు పత్రిక కూడా ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యాకోబు గారి యొక్క బోధ మనం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఈ నాలుగుతోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము అన్నాడు, కానీ యేసుక్రీస్తును స్తుతింతమన్నాడా? అన్నాడండి? అనలేదు. కానీ ఈరోజు సంఘాల్లో ఉన్న ఆరాధన మనం చూసినప్పుడు వారి ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, ఆరాధన యేసుకే. ఇది విమర్శ కాదు. లోకంలో రియాలిటీలో జనులు ఎలాగున్నారో మీకు జ్ఞాపకాలకు తీసుకొస్తున్న ఉదాహరణలు అంతే. ఈరోజు మనం పాడుతున్న పాటల్లో అనేకమైన పాటలు యేసుక్రీస్తును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండడానికి ఉన్న పాటలే. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తును స్తుతించడము అది తప్పు అని నేను నిర్ధారణ చేయట్లేదు, కానీ వాస్తవాలు క్రమం ఏదైతే ఉన్నదో ఆ క్రమములోనికి మిమ్మల్ని నడిపించే ప్రయత్నం నేను చేస్తున్నాను, గమనించండి. పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మేము స్తోత్రం చెల్లిస్తున్నాము. యాకోబు గారు అంటున్నారు, తండ్రి అయిన దేవుని మేము స్తుతిస్తున్నాం అంటున్నారు. అలాగే పాత నిబంధనలో ప్రవక్తలందరూ చూడండి, ఆ దేవుణ్ణే వారు మహిమపరిచారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటల్లో చూద్దాం. యేసుక్రీస్తు వారి మాటలో చూస్తే, ఇదిగో మీ ప్రార్థనే కానీ, మీ విజ్ఞాపనే కానీ, మీ స్తుతే కానీ సమస్తము కూడా అక్కడికి వెళ్ళాలంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? నేనే మార్గము అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము, నేనే మార్గం, నేనే మార్గం, నేనే మార్గం, నా ద్వారానే. ఎందుకంటే మనకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి నాకంటే గొప్పవాడు, ఆ దేవుడు నాకు దేవుడు, ఆ దేవుని మనము ఆరాధించాలని ప్రభు మాటల్లో మనం చూడొచ్చు పిల్లారా. ప్రభు మాటలు చూసే కంటే ముందుగా పౌలు గారి యొక్క మరొక మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 17వ వచనాన్ని చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, మరియు ఇదిగో మీరు ఆరాధన చేస్తున్నారా? 16వ వచనంలో, కృతజ్ఞులై ఉండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి జ్ఞానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు మాటలు ఏవైతే ఉన్నావో మీ హృదయంలో సమృద్ధిగా నివసింపచేయడు. ఇక్కడ కూడా అన్నాడు, దేవుని గురించి జ్ఞానము చేయొచ్చు అంటే తండ్రిని గురించి గానము చేయొచ్చు అంటున్నాడు. 17వ వచనంలో చెబుతున్నాడు, మరియు మీరు సమూహంగా చేరుకుని, సంఘముగా చేరుకుని, మీరు ఏది చేసినా సరే మాట చేత కానీ, తర్వాత క్రియ చేత కానీ, మీరు ఏమి చేసినను
ప్రభువైన యేసు ద్వారా. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఏది చేసినా, మీరు మాట అది వాక్యమై ఉన్నా, పాట అది గాత్రమై ఉన్నా, ప్రార్థన అది స్తుతి అయ్యున్నా, ఏదైనా సరే మీరు ఒక క్రమాన్ని పెట్టాడు. మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము కూడా క్రీస్తు పేరట చెయ్యండి, క్రీస్తు పేరట చెయ్యండి. అంటే మన ఆరాధనలో యేసుక్రీస్తు వారు ఎక్కడ మనకు పరిచయం అవుతున్నారంటే, ఇదిగో పాడుతున్న పాట యేసు ద్వారా దేవుణ్ణి మనం, తండ్రిని మనము స్తుతించాలి. ప్రార్థనలో యేసుక్రీస్తు పేరట మనము తండ్రికి మనము ప్రార్థించాలి. చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పరలోకమందున్న తండ్రి యేసయ్యని ప్రార్థన చేస్తారు. అంటే స్టార్టింగ్లో కొన్ని బాగుంటాయి, కొన్ని మిస్ అవుతాయి. పరలోకమందున్న మా తండ్రి అంటారు, ఓకే. నా యేసయ్య నీకు వందనాలు అంటారు, నాట్ ఓకే. అంటే యేసుక్రీస్తుకు వందనాలు చెప్పొద్దని కాదు, వీళ్ళు తండ్రిని ఉద్దేశించుకుని యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటారు. తండ్రే యేసుక్రీస్తు అనుకుంటారు. తండ్రే యేసుక్రీస్తు అని భావించి ఇద్దరిని కలిపేసి అనే మాటల్లో ఏమంటారు చెప్పిన, తండ్రి మా కొరకు ఈ లోకానికి వచ్చావు నాయన. తండ్రి వచ్చాడా, కుమారుడు వచ్చాడు ఈ లోకానికి? కుమారుడు వచ్చాడు. తండ్రి మా కొరకు సిలువెక్కావు నాయన. ఎవరు? తండ్రా కుమారుడా? కుమారుడు. తండ్రి మా కోసం రక్తం కార్చావు నాయన. తండ్రి మా కొరకు నీ చేతులు గాయాలైన నాయన, తండ్రి నీ గాయపడిన హస్తముల చేత మమ్మల్ని ముట్టావు నాయన. అంటే కార్యాలేమో కుమారుడివి, స్తుతులు చెల్లించే విషయంలో కార్యాలేమో కుమారుడివి, స్తుతులేమో తండ్రికి వెళ్ళిపోతున్నాయి. అక్కడ మిస్ మ్యాచ్ అయిపోతుంది. మరి మన తండ్రిని ఎలా స్తుతించాలి? తండ్రి మమ్మల్ని ప్రేమించావు, మా కొరకు కుమారుని పంపించావు, మీ కుమారుని కార్యము ద్వారా మమ్మల్ని రక్షించావు. ఇలా మన క్రమం మారాలి. అంటే కుమారుని ఇంక్లూడ్ చేయాలి. అది ఎవరి కార్యం అంటే, పరలోకమందున్న దేవుని యొక్క అనాది కాల సంకల్పం. అది ఆయన సంకల్పం. అది ఆ తండ్రి పంపగా ఈ కుమారుడి లోకానికి వచ్చాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ప్రతివాడిని దేవుడు రక్షిస్తాడు, నశింపచేయుడు. క్రమము తెలియాలి. ఆరాధనకు వస్తున్న మనము ఎవరు తండ్రో తెలియాలి, ఆ తండ్రి కార్యాలంటే తెలియాలి, ఎవరు కుమారుడో తెలియాలి, ఆ కుమారుడి యొక్క కార్యాలంటే తెలియాలి, ఎవరు ఆత్మో తెలియాలి, ఆ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఏంటో తెలియాలి. ఈరోజు చాలామందికి ఏమీ తెలియదు, కలగూర గంపైపోయింది. అందుకే చెబుతూ ఉంటాం, వెళుతున్న సంఘాల్లో సరైన వాక్యపు యొక్క అనుభవం లేకపోతే, వాక్యాన్ని సరిగా విభజించి చెప్పకపోతే అక్కడ ఉండి ఏం ప్రయోజనము? మీరు ఆత్మీయంగా మీ ఆత్మ చచ్చిపోతుంది అక్కడ. అందుకే ఆత్మీయంగా ఎదగాలంటే ఎవరు ఏమై ఉన్నారో, ఎలాంటి స్తుతి చేస్తున్నాము, ఎలాంటి వర్షిప్ చేస్తున్నాము, ఆరాధన అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, అవన్నీ కూడా మనము ఎరగాలి, తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, తెలుసుకోవాలి. అందుకే మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏది చేసినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు మీరు యేసుక్రీస్తు పేరట చెల్లించాలి. మన ఆరాధనలో యేసుక్రీస్తు వారు ఎక్కడొస్తారనంటే పాట, ప్రభువా ఈ పాట అంతా కూడా నీకే మహిమ, యేసు ద్వారా యేసుక్రీస్తు పేరట. అలా మన ప్రార్థన చివరిలో అంటాం, ఈ సమస్తమైన ప్రార్థన విజ్ఞాపన స్తుతులు ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమున. అంటే క్లారిటీ ఉండి మనం మన జీవితాల్లో భక్తిని చేయాలి ప్రియులారా. క్లారిటీ ఉండాలి, చేసేదానికి క్రమం ఉండాలి. దాని గురించి మరిన్ని మాటలు మనము ఆలోచన చేస్తూ మనము ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మరిన్ని మాటలు మనము ఆలోచన చేస్తూ మనము ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు ఉన్నాడు, ఆ శిరస్సు దేవుడు. గమనిస్తున్నారా? ఇదిగో మీకు విషయం చెబుతున్నాను వినండి అని చెబుతూ, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తున్నాడు. ఇదిగో పురుషులారా, మనకెవరు శిరస్సు చెప్పండి?
యేసుక్రీస్తు వారు. ఇదిగో స్త్రీలారా మీకు ఎవరు శిరస్సు అని అంటే మీ పురుషులే మీకు శిరస్సు. మరి యేసుక్రీస్తుకు శిరస్సు ఉన్నాడు. ఆయన ఎవరనంటే తండ్రి అయిన దేవుడు అని చెబుతూ ఇదిగో క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నానని చెబుతూ ఇదిగో యేసుక్రీస్తు వారు రొట్టెనిచ్చారు కదా, ఆ రొట్టెనిచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ఇది పౌలు గారి మాట. తర్వాత ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎవరు చెల్లించాడు? చెల్లించడం అంటే ఆరాధించడము. ఎవరిని ఆరాధించాడు యేసుక్రీస్తు వారు? ఇక్కడ తండ్రిని ఆరాధించాడు. ఆ కృతజ్ఞతార్పణలు ఎవరికి చెల్లాయంటే తండ్రికి. అందుకే ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి, 2 రెట్టెలు 5 చేపలు ఆయన ఆశీర్వదించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించాడు యేసుక్రీస్తు వారు? తండ్రికే. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మనుషుడుగా ఉన్నంత కాలము కూడా ఒక మంచి ఆరాధకుడుగా ఉన్నాడు. ఆయన ఆరాధన ఎవరికి చెల్లించాడు అంటే తండ్రికి చెల్లించాడు. కానీ తన్ను తాను గొప్ప చేసుకోవడానికి ఏ రోజు కూడా తండ్రిని ఎప్పుడు కూడా ఆయన తగ్గించలేదనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఈరోజు ఆరాధనలో తండ్రిని మర్చిపోతారంటే తండ్రిని టోటల్గా ఆరాధన నుంచి తీసేస్తున్నారు. అలా తీసివేయడం అనేది మన ఆరాధనలో తండ్రి వద్దకు వెళ్ళకపోతే ఎవరికి నష్టం చెప్పండి? మనకే నష్టం. మన ఆస్తులు అంతస్తులు కోరట్లేదు, ఆయన స్తుతి మహిమ ఘనత ప్రభావం కోరుచున్నాడు. అలాంటి దేవుని కూడా మనం యథార్థంగా స్తుతించలేకపోతే, తండ్రి ఎలాగైతే మనల్ని స్తుతించాలని ఆరాధించాలని కోరుకున్నాడో అలా కనుక మనం స్తుతించలేకపోతే అసలు తండ్రినే మిస్ చేసేస్తే ఎలా చెప్పండి? తండ్రినే మర్చిపోతే ఎలా చెప్పండి? మర్చిపోవడానికి ఏమాత్రం కూడా అవకాశం మనము ఇవ్వకూడదు. మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమును వంగాలి. ఎందుకు యేసునామమును వంగాలంటే ప్రతి వారు కూడా యేసునామమును వంగాలి. వాళ్ళు పరలోకంలో ఉన్నవాళ్ళైనా, భూమి మీద ఉన్న వాళ్ళైనా, భూమి కింద ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే ప్రతి వాని మోకాలను యేసునామమును వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థం అన్నాడు. చూడండి, ఈరోజు నా నాలుక ఎవరిని స్తుతించాలంటే దేవుని మహిమార్థమే. ఈరోజు మీ నాలుకలు ఎవరిని స్తుతించాలంటే దేవుని యొక్క మహిమార్థమే. ఈరోజు మీ జీవితాలు ఎవరిని స్తుతించాలంటే దేవుని యొక్క మహిమార్థమై. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఇక్కడ మధ్యలో మాట, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఉన్నంత కాలము ఆయన కూడా తండ్రిని ఆయన స్తుతించాడు, మహిమపరిచాడు. యోహాను సువార్త 17:4 ఏముందో చదవండి ఒకసారి. యోహాను సువార్త 17:4 ఏముందో చదవండి ఒకసారి. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు బ్రతికిన దినములన్నీ కూడా ఆయన ఏం చేశాడో మనం చూసినట్లయితే యోహాను సువార్త 17:4 దేవా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మనుష్య కుమారుడిగా ఉన్న కాలమంతా కూడా నిన్ను మహిమపరిచానయ్యా. అది చేయాలి మనము. ఈరోజు బ్రతికి ఉన్న కాలం అంతా కూడా మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఆ తండ్రిని మనం మహిమపరచాలి. కాకపోతే ఈరోజు చాలామందికి తండ్రి మాకు యేసుక్రీస్తు తెలుసా అండి. చాలా సంఘాలు మీరు గమనించండి, తండ్రిని గురించిన ప్రస్తావన ససేమేర ఎక్కడ కూడా జ్ఞాపకాల్లో చేసుకోరు. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నారంటే ఒకే ఒక పాయింట్లో. ఆ పాయింట్ ఏంటంటే ఈ సమస్తమైన ప్రార్థనా విజ్ఞాపనలు యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి అంటే. అప్పటి వరకు ప్రార్థన చేసింది కుమారుడికే, యేసుక్రీస్తుకే. అప్పటి వరకు ఆరాధించింది యేసుక్రీస్తునే, పాట పాడింది ప్రభువు కొరకే, యేసుక్రీస్తు వారి కొరకే. కానీ లాస్ట్లో మాత్రము ఇదంతా కూడా నీకే తండ్రి అంటారు. ఇది ఎక్కడ చూద్దాము. కాబట్టి చేసే క్రమం ఏదైతున్నదో దాన్ని మనం క్రమముగా, డిసిప్లిన్గా దేవుని మనము ఆరాధించాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద నరుడుగా ఉన్నంతకాలం మీరు చూడండి తండ్రిని మహిమపరిచాడు. దేవా, ఈ లోకంలో నువ్వు నాకు ఏ పని తెచ్చావో ప్రతి పనిని నేను ముగించి ఈ భూమి మీద నేను నిన్ను
మహిమపరిచాను. కొన్ని సందర్భాల్లో దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నానని దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించినట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వల్లరా మరొక మాట చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూస్తే, పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒకటే మూలము, ఈ హేతువు చేత. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు ఏం చేస్తాడనంటే మనందరినీ కూడా, ఎవరైతే పరిశుద్ధపరచబడుతున్న అందరినీ కూడా సహోదరులని పిలుచుటకు యేసుక్రీస్తు వారు సిగ్గుపడక ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతున నేను. ఎవరి మాట చెప్పనిది? ప్రభు మాట. ఇది యేసుక్రీస్తు వారి మాట. యేసుక్రీస్తు వారు ఎలాంటి మాట్లాడుతున్నారంటే, తండ్రి ఇదిగో నీ నామమును నా సహోదరుల మధ్య నేను ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతున నేను. గానము చేతున అంటే మనకు అర్థం కావట్లేదేమో కానీ ఇదే మాట 22వ కీర్తన 22వ వచనంలో ఉంటుంది. చూద్దాం ఒకసారి. 22వ కీర్తన 22వ వచనంలో, కీర్తన గ్రంథంలో 22వ కీర్తన, ఏదైతే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూసామో దాన్ని ఇక్కడ రాయబడింది లేఖనం అనేది. ఆ లేఖనం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, తండ్రి నీ నామమును, దేవా నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజము మధ్య నిన్ను స్తుతించెదను. ఆరాధన తండ్రి యొక్క ఉన్నతమైన నామమును గణపరచడానికి యేసుక్రీస్తు వారు తన జీవిత కాలమంతా కూడా ఎంతో కష్టపడ్డాడు. సమస్తమైన మహిమ, ప్రభావం, సుతంతా కూడా తండ్రికే యుగయుగములు తండ్రికే. ఎందుకంటే ఆ తండ్రి నాకు శిరస్సు. పురుషులారా నేను మీకు శిరస్సుని, స్త్రీలారా మీ భర్త మీకు శిరస్సు. కానీ క్రీస్తుకు ఎవరు శిరస్సు చెప్పండి? ఒక ఆయన ఉన్నాడు పైన, ఆయనే తండ్రి. ప్రాబ్లం ఏంటంటే ఆ తండ్రిని ఈ క్రైస్తవ ప్రపంచము గుర్తించడం లేదు. మీలో కూడా చాలామంది ప్రార్థన చేయమంటే అదే చేస్తారు. మొత్తం అమాంతంగా స్టార్టింగ్లో ఒక మాట అంటారు, పరలోకం మీద తండ్రి అంటారు, తర్వాత అంతా ఏసయ్య ఉంటుంది. ఏసయ్య అన్ని కార్యాలు ఏసయ్య. కొంతమంది మిక్స్ చేసేస్తారు ఇంతకుముందు చెప్పినట్లుగా. క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుందనంటే వాక్యం పట్ల మనకు చక్కటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఎంత అవగాహన చెప్పినా ఇక్కడికి ఎందుకు రావాలంటే ఇంటి దగ్గర మనము సిద్ధపడి రావాలి. తండ్రి నిన్ను స్తుతించడానికి నేను వెళ్తున్నాను నాయన, నువ్వు నాతో మాట్లాడు నాయన. ఈ రెండే జరగాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. తండ్రి నిన్ను ఆరాధించడానికి వెళ్తున్నాను నాయన, నాలో లోపాలు ఉన్నాయి, నన్ను సరిచేయి నాయన అని మనం దేవుణ్ణి అడగడానికి రావాలి. విచిత్రం ఏంటంటే మనలో సమస్య ఉందో లేదో తెలియదు కానీ చాలా సంఘాల్లో ఉన్న పరిస్థితులు చెబుతాను. వ్యక్తిగతంగా నా అనుభవమే చెబుతున్నా. నా అనుభవం ఆదివారం వాక్యం చెప్పాలంటే ఆదివారం ఏ వాక్యం చెప్పాలో సోమవారం డిసైడ్ చేస్తాను నేను. అంటే వచ్చే ఆదివారం ఏ వాక్యం చెప్పాలో రేపు డిసైడ్ చేస్తా. ఈ వాక్యం చెప్పడానికి నేను జరిగిన సోమవారం డిసైడ్ అయ్యాను. నేను సోమవారం నుంచి ప్రతిరోజు ఈ సందేశం గురించి ఆలోచిస్తూ వచనాలన్నీ కూడా కేంద్రీకరిస్తూ దాని ఒక క్రమంలో ఎలా పెడితే బాగుంటుందని ఆలోచన చేసి శనివారము రాగానే దాన్ని పేపర్ మీద పెట్టి ఇలా చెబితే బాగుంటుందని ఆలోచన చేసి వారమంతా ప్రయాసపడి, ప్రభువా ఈ వాక్యము కొరకు నీ సహాయమును, నీ నడిపింపు నీవు నాయన అని ఆ తండ్రిని అడిగి ఎంతో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి ఎలాంటి సందర్భాలు చెబితే బాగుంటుంది, ఎలాంటి పరిస్థితులను బట్టి వాక్యం చెప్పాలి, ఎలాంటి ఉదాహరణలు ఉపయోగించాలి, ఎలాంటి వాక్యాలు మనం రెఫరెన్సులు చూపించాలి, ఇదంతా కూడా వారం రోజుల ప్రయత్నం ఇది, వారం రోజుల కష్టం ఇది. ప్రభా ఈ గంట సమయం నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చావు, ఆ అవకాశంలో ఒక్క నిమిషం కూడా వృధా కాకూడదు నాయన.
ప్రతి మాట నీ నామ మహిమార్థమే జరగాలి. ప్రతి మాట ప్రజలందరూ కూడా నీకు దగ్గర అవ్వాలని వారం రోజులు కష్టపడేది దేనికోసం చెప్పనా? ఈ గంట కోసమే. వారం రోజులు కష్టపడేది, వారం రోజులు ఈ బ్రెయిన్ అంతా ఆలోచించేది ఈ గంట కోసమే. కానీ ఈ గంట కనుక మనం నిర్లక్ష్యం చేస్తే, ఎందుకంటే మళ్ళీ సోమవారం నుంచి మనం వాక్యం వినముగా. సోమవారం వినము, మంగళవారం వినము, గురువారం వినము, బుధవారం వినము, శుక్రవారం ఉండదు, శనివారం ఉండదు, మధ్యలో బైబిల్ తరగతులు కానీ ప్రత్యేక కుటుంబం కానీ దేనికి రాం. మరలా మనం ఇప్పుడు వస్తాం, మరలా ఆదివారమే వస్తాం. మిమ్మల్ని గురించి కాదు, చాలామంది అలాగే ఉన్నారు. మరి అప్పుడు ఆదివారం కనీసం ఈ గంట సమయాన్ని కూడా మనము ఉపయోగించుకోకపోతే, ప్రయోజనకరంగా మనం మార్చుకోకపోతే మనం ఇంకేంటి క్రైస్తవ జీవితంలో మనం బ్రతికి ఏంటి ప్రయోజనం చెప్పండి. మరలా చెప్పాను, నేను కూడా ఒక వీడియో పెట్టాను. ఆరాధనకు మనము ఫ్రెష్గా రావాలి, సిద్ధపడి రావాలి. బాగా భారాలు పెట్టేసుకుని, లోకములో విచారములు, చింతలు అన్నీ పెట్టేసుకుని, లోక భారంలో ఉన్నవాడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమొస్తుంది చెప్పనా? నిద్రాభారం వస్తుంది. అర్థమవుతుందా? దేవుని భారం ఉండదు. లోకములో అనేకమైన భారంలో మునిగిపోయిన వారు ఇక్కడికి వచ్చి నిద్రలో కునుకుబాట్లు పడతా ఉంటారు, వాక్యం వినరు. కానీ మీ సేవకులు మీ కొరకు ఎంత మిమ్మల్ని ఆత్మీయంగా డెవలప్ చేయడానికి ఎంత ప్రయాసపడుతున్నారో మీరు గమనించాలి. అది వాక్యం ప్రిపేర్ అయ్యే విషయంలో, కుటుంబాలు సందర్శించే విషయంలో, అదే సమయంలో కొత్త వారిని దర్శించి వారిని సంఘానికి నడిపించే విషయంలో, నూతన ఆత్మలు బలపరిచే విషయంలో, అన్ని జనులకు సువార్త ప్రకటించే విషయంలో. చాలామంది అనుకుంటారు, మీకు ఉద్యోగమా పాడా, మేమైతే కష్టపడిపోతాం అనుకుంటారు. నేను ఆర్థికంగా మాత్రమే సంపాదించుకోవట్లేదు, కానీ దేవునిలో నా కష్టం నాకు తెలుసు, తర్వాత దేవునికి తెలుసు. ఇక్కడ గంట సమయం వాక్యం చెప్పడానికి వారమంతా నా బ్రెయిన్ తిరుగుతూ ఉంటుంది, ఎలాంటివి యాడ్ చేయాలి దేవునికి. ఎందుకో చెప్పనా? దేవునికి మనము దగ్గర అవ్వాలి. ఆ దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన మనము మనస్ఫూర్తిగా మనము ఆయన్ని ఆరాధించాలి. యేసుక్రీస్తు తన జీవితంలో అదే చేశాడు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంత కాలం అదే చేశాడు. పొద్దున్న లేచిన, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, రాత్రైనా, అది ఏ జామైనా సరే, తండ్రి ఇదిగో ఈ మాట నీకు అనుకూలమే కదా, నీ మహిమార్థమే కదా, ఇదిగో ఈ పాట నీకు అనుకూలమే కదా, నీ మహిమార్థమే కదా, ఇదిగో నేను ఉచ్చరిస్తున్న ఎదురువారితో మాట్లాడుతున్న మాటలు నీకు అనుకూలమే కదా, నీ మహిమార్థమే కదా అని ప్రతిదాన్ని కూడా దేవుని దగ్గర చెక్ చేసుకున్నాడు. మన జీవితంలో ఆరాధన అంటే ఎక్కడికొచ్చి దేవా అంటాం కాదు, ఇది మాత్రమే కాదు. మన జీవితంలో ప్రతి దినము కూడా మనము దేవుని మనము ఆరాధించేవారుగా ఉండాలి. అది నిజమైన క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యమైన లక్షణం. ప్రియులారా, ఎంతవరకు మనం దేవుణ్ణి ప్రతిరోజు ఆరాధించగలుగుతున్నాం చెప్పండి? ప్రతిరోజు ప్రతి దినము మనం ఎప్పుడు ఆరాధించగలుగుతున్నాం చెప్పండి? ఉద్యోగ స్థలంలో కూడా మనం దేవునికి మహిమార్థమే ఉండాలి, అది ఆరాధన. ఉద్యోగ పని ప్రాంతంలో కూడా దేవుని మహిమపరిచేలా మన మాటలు చాలా మృదువుగా ఉండాలి, హార్ష్గా ఉండకూడదు. ఆరాధన ప్రియులారా, యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంత కాలం అదే చెప్తున్నాడు, తండ్రి ఈ లోకములో నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను ఆయన అని చెబుతున్నాడు. ఎక్కడ కీర్తన గ్రంథం 22లో అంటున్నాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించదను. సమాజంలోకి వెళ్ళినప్పుడు నీకు మాదిరిగా నిన్ను స్తుతిస్తానయ్యా, నేను సమాజంలోకి వెళ్తున్నప్పుడు నీకు మాదిరిగా, నీకు అనుకూలంగా ఉంటానయ్యా నేను అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ దీన్ని హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 12వ వచనంలో రాయించాడు. అది ప్రభు పలికిన మాటలు అవి. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంత కాలము కూడా దేవుని యొక్క మహిమార్థమై ఆయన ఆరాధిస్తూనే ఉన్నాడు. కానీ నన్ను ఆరాధించండి అని ఏ రోజు అడగలేదు ఆయన, నాకు స్తోత్రం చెప్పండి అని ఏ రోజు అడగలేదు ఆయన. ఏదైనా సరే నా పేరిట నా ద్వారా నేనే మార్గము, మీ స్తుతికైనా, మీ విజ్ఞాపనకైనా, మీ స్తోత్రంకైనా, మీ ఆరాధనకైనా నేనే మార్గము, నేనే ద్వారము, నా ద్వారానే వెళ్ళాలి. కానీ వేరొక మార్గము, వేరొక నామము ఇవ్వబడలేదు. నా నామమునే అడగండి మీరు. అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. అది మన ఆరాధనలో, మన స్తుతులలో, మన విజ్ఞాపనలో యేసుక్రీస్తు వారు మనం ఎక్కడ తీసుకురావాలంటే ప్రతిదీ కూడా ఆయన నామములోనే తీసుకెళ్ళాలి. అలా మనం ప్రభువును గొప్ప చేయాలి. ఎందుకంటే భూలోకములో కానీ, భూమి పైన కానీ, భూమి క్రింద కానీ అందరూ ఉన్నారో ప్రతివాని మోకాలు క్రీస్తు నామమును వంగాలి, ప్రతివాని నాలుక క్రీస్తు పేరట అడగాలి. అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. అదే
యేసుక్రీస్తును దేవుడు అంతగా హెచ్చించాడు. ఎంతగా అంటే, మనుషులారా మీరు ఏది చేసినా సరే యేసు లేకుండా మీరు చేయలేరు. అది అక్కడ అర్థం. యేసుక్రీస్తు వారిని మనము అలా హైలైట్ చేయాలి. యేసుక్రీస్తు లేకుండా మనం ఏది చెయ్యరాదు. ఆయన నామముని, ఆయన పేరిటే సమస్తము జరిగించాలి. మన ప్రార్థనలో, మన ఆరాధనలో యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క నామము ఎక్కడ వినియోగించబడాలంటే ఇది ఇక్కడే. ప్రతిదీ కూడా తండ్రికి చెల్లించాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా చెల్లించాలి. ప్రభు అదే చెప్పాడు అక్కడ. ప్రభు అదే చెప్పాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంత కాలం మీరు గమనించండి, ఆ తండ్రిని మహిమపరిచాడు. ఆ తండ్రికి లోబడి విధేయత కలిగినట్లుగా మనం ఒక మాట చూసుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక గమనించండి, 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. 28వ వచనం చూద్దాం ఒకసారి. మరియు సమస్తమును ఎవరికి? యేసుక్రీస్తు వారికి లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముకు నిమిత్తము. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. ఈ మాట మీరు కావాలంటే అండర్లైన్ చేసుకోనండి. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు పరలోకమందున దేవుడు సర్వములో సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడెను. ఈ కుమారుడిని యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట. ఈ కుమారుడిని యేసుక్రీస్తు వారు తండ్రికి భూమి మీద ఉన్న కాలమంతా కూడా లోబడి విధేయత కలిగి జీవించాడు. అది రావాలి మన జీవితంలో ఆరాధన అంటే. లోబడి జీవించాడు. లోబడ్డం వల్ల ఆ తండ్రిని ఆయన జీవితాంతం కూడా ఆయన ఆరాధించాడు. ప్రభు ఆరాధించిన పద్ధతి అదే. లోబడడం వల్ల, సమాజంలో దేవుని స్తుతించడం వల్ల, అనేకులకు దేవుని యొక్క నామమును ప్రచురం చేయడం వల్ల యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంత కాలము కూడా తండ్రి యొక్క నామాన్ని ఆయన ఘనపరిచాడు, ఆరాధించాడు, స్తుతించాడు, మహిమపరిచాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణము చేశాను ప్రభువా, నేను నిన్ను మహిమపరిచున్నానని స్టేట్మెంట్తో ఈ లోక యాత్రను ఆయన ముగించాడు. ప్రియులారా, మన జీవితంలో అలాంటి ముగింపును మనం కోరుకోవాలి. అప్పుడే మనం నిజమైన ఆరాధకులు అవుతాం. సమస్య ఎంత ఎక్కడ వచ్చిందంటే, పాత నిబంధనలో భక్తులు ఎవరు కూడా యేసుక్రీస్తు గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఆయన పెద్దగా ఆరాధనలో ఇంక్లూడ్ చేయలేదు. తండ్రికే ఆరాధన. మీరు కీర్తనలన్నీ చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను సన్నిధించుడి, యెహోవాను ఆరాధించుడి, యెహోవాను ఘనపరచుడి, ఇవే ఉంటాయి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు రాక జరిగింది, అపోస్తల పరిచర్య అయిపోయింది, సమాజంలోనికి అనేకమైన విపరీత బోధలు ప్రవేశించాయి. ఆ బోధల్లో తారుమారైపోయాయి. కుమారుడేంటో తండ్రి ఏంటో ఎరగకుండా ఆరాధనలో విచ్చలవిడితనం అయిపోయినదే. మీరు గమనించండి, మన జీవితంలో తండ్రిని నిర్లక్ష్యం చేస్తే మనం చేసే ప్రార్థన వృధానే, మనం చేస్తున్న ఆరాధన వృధానే, సమస్తము కూడా వృధానే. దాన్ని మనం గమనించుకోవాలి. అప్పుడే మన ఆరాధన పరిపూర్ణమవుతుంది. తండ్రిని ఆరాధించినప్పుడు మాత్రమే మన ఆరాధన పరిపూర్ణమవుతుంది. అందుకే తండ్రి గురించి ఒక మాట ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాశాడు. చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉన్నది కాబట్టి పిలువబడ్డారు. 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏమన్నాడు చెప్పండి? ఒక్కడే అన్నాడు. తర్వాత విశ్వాసము కూడా ఒక్కటే అన్నాడు. బాప్తిస్మము కూడా ఒక్కటే అన్నాడు. కానీ తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చేసరికి అని అంటున్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెబుతూ, ఆ దేవుడు అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు ఆయన. దేవుడు ఎవరు చెప్పండి? ఈ లోకములో అందరికంటే పైగా ఉన్నవాడు దేవుడు. సమస్తమునకు కారణము దేవుడు. సమస్తమును ఆయన ద్వారా ఉనికిలోనికి వచ్చింది. సమస్తమునకు కారణము దేవుడు. సమస్తము ఈ లోకములో ఏదైతే, ఈ సృష్టిలో ఉనికిలో ఏదైతే ఉన్నదో సమస్తమునకు పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు తండ్రి. అందుకే ఆ తండ్రిని మనం మర్చిపోతే ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకున్న వారం అవుతాం. ఒక విషయం చెప్తానండి, ఈ లోకములో కనిపెంచి, పోషించి, చదివించి, ఉద్యోగాలు రప్పించి, పెళ్ళిళ్ళు చేసి,
ఆ తండ్రిని మర్చిపోతే నీ దేవుడు ఊరుకోవట్లేదు, మరి ఆ దేవుడినే మర్చిపోతే ఊరుకుంటాడా? వెరీ సింపుల్. మన ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, మన జీవితంలో కానీ మీరు గమనించండి, ఈ లోకములో కనిపెంచిన తల్లిదండ్రులను మర్చిపోతే చాలా సీరియస్ అయిపోతున్నాడు. మీ తల్లిదండ్రులు కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే మరణానికి పాత్రులే అన్నాడు. అటువంటిది ఆ పరలోకపు తండ్రినే మర్చిపోతే, అసలు మాకు ఒక తండ్రి ఉన్నాడనే తెలియకుండా చాలామంది ఉన్నారు సంఘాల్లో. చాలామంది ఎలా ఉన్నారంటే పరలోకపు తండ్రే మాకు తండ్రి అని చాలామందికి అర్థం కావట్లేదు. ఆ తండ్రి నుండే మేము వచ్చిన వారమని అర్థం కావట్లేదు. ఎంతసేపు కూడా యేసు నామమే అంటున్నారు, కానీ యేసుక్రీస్తునే జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ తండ్రిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. నా పాయింట్ అదే. ఈ లోక తండ్రులనే మీరు నిర్లక్ష్యం చేస్తే ఊరుకొని దేవుడు స్వయాన ఆయన్నే నిర్లక్ష్యం చేస్తే ఇదెక్కడి వింత ఆరాధన క్రమం మనం గమనించాలి. చాలా సీరియస్ ఇష్యూ ఇది. తండ్రిని మర్చిపోవడం అనేది చాలా ప్రమాదకరమైన ఆరాధన అది. కాబట్టి ప్రియులారా గమనించండి, మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా తండ్రిని ఆరాధించేవారుగా ఉండాలి. మరి ఏంటండి, యేసుక్రీస్తు గురించి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి, దాని పరిస్థితి ఏంటని అడగచ్చు మీరు. వాక్యం పట్ల అవగాహన ఉంటే యేసుక్రీస్తు కూడా స్తోత్రార్హుడు అని చెప్పిన రిఫరెన్స్లు ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి అని అడిగితే వాటి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథములోని 5వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం ప్రియులారా. 12, 13 వచనాలు చదువుదాం ఒకసారి. వారు అంటే ఎవరు? వారు పరలోకములో జరుగుతున్న పిక్చర్ అది. పరలోకములో యేసుక్రీస్తు వారు ముద్రలను విప్పిన తర్వాత, గ్రంథమును విప్పిన తర్వాత పరలోకములో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే 12వ వచనంలో, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఇది జరుగుతున్న కార్యం కాదు, అది భవిష్యత్తులో జరగబోయే కార్యం. అది నోట్ దిస్ పాయింట్. ఇది ఇప్పుడు జరుగుతున్న కార్యము కాదు, భవిష్యత్తులో జరగబోయే కార్యము. యేసుక్రీస్తు వారు మరలా వచ్చి మనుషుల యొక్క, ప్రజల యొక్క రక్షణ సంపూర్తి అయిపోయిన తర్వాత, ఆయన పరిపాలన ముగింపబడిన తర్వాత ఆయన పరలోక నివాసి అవుతాడు. అప్పుడు గొర్రెపిల్లకు సింహాసనాసీనుడైన తండ్రికి ఘనత, ప్రభావములు, మహిమ సమస్తము కూడా స్తోత్రములు ఇద్దరికి అప్లై అవుతాయి. ఎందుకంటే ప్రభు యొక్క మధ్యవర్తిత్వం ఎప్పుడైతే ముగియబడుతున్నదో, నోట్ దిస్ పాయింట్, యేసుక్రీస్తు యొక్క మధ్యవర్తిత్వం ఎప్పుడైతే ముగియబడుతున్నదో, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అంటే ఈ లోకములో ఉన్న నరుల యొక్క రక్షణ ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో, యేసుక్రీస్తు యొక్క మధ్యవర్తిత్వం అనేది పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణమైన తర్వాత ఈ కుమారుడు తండ్రి సింహాసనం మీద ఉన్నప్పుడు, అప్పుడు భూమి మీద ఉన్న సృష్టము కానీ, భూమి పైన ఉన్నవి కానీ, భూమి కింద ఉన్నవి కానీ ప్రతిదీ కూడా యేసుక్రీస్తు, అదే గొర్రెపిల్ల, పరలోకమున్న తండ్రి స్తోత్రార్హులు అని చెప్పబడుతున్న లేఖనం అదే కదా. 13వ వచనం చూస్తే 13వ వచనంలో కూడా, అంతటా పరలోకమందును భూమి యందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనులైన వారికిను గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. కేవలం మనుషులే అనలేదు అక్కడ. ఏమంటే చెప్పండి, సర్వలోకాలలో ఏదైతే సృష్టము ఉన్నదో, దేవుడి చేత కలగచేయబడిన జీవులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా యేసుక్రీస్తుని, ఎవరిని సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములో కలగబోతున్నాయి. ఎప్పుడు? మానవాళి యొక్క రక్షణ పరిపూర్ణమైనప్పుడు, ప్రభు యొక్క మధ్యవర్తిత్వము ముగిసిన తర్వాత జరగాల్సిన కార్యం ఇది. అప్పుడు జరగాల్సిన కార్యం ఇది. ది స్ట్రాంగ్ రిఫరెన్స్ ఒకటి చూద్దాము. 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయం 9వ వచనం చూస్తే, 7వ అధ్యాయం 9, 10 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9, 10. ప్రకటన గ్రంథం అంటేనే మెజారిటీ భవిష్యత్తు గురించి చెబుతున్నారు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి
ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను. ఎప్పుడిది? అటు తర్వాత సర్వలోకం యొక్క రక్షణ ముగింపబడిన తర్వాత యేసుక్రీస్తు యొక్క మధ్యవర్తిత్వము మానవాళి యొక్క రక్షణ కొరకు ముగియబడిన తర్వాత సమూహం కనబడిను. ఆ సమూహం ఏమంటున్నారంటే, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై, నోట్ దిస్ పాయింట్, ఆ మాట, ఆ యొక్క చిన్న వర్డ్, మా రక్షణ కొరకై, దాన్ని మనం నొక్కాలి. మా రక్షణ కొరకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరే. రక్షణకు కారకుడైన మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మధ్యవర్తిత్వం ముగియబడాలి. ప్రభువును మనము స్తుతించాలంట. అప్పుడు జరగాల్సిన కార్యాన్ని మనము ఇప్పుడే పంచాయతీలో తీసుకొచ్చి దాన్నే మనం కొనసాగించుకుంటూ మనం ముందుకెళ్ళిపోతున్నాం. నా పాయింట్ ఏంటంటే, నేను 100% యేసుక్రీస్తుని ఆరాధించడం తప్పని చెప్పట్లేదు, నిర్ధారణ చేయను నేను. కానీ తండ్రిని మర్చిపోవద్దు. యేసుక్రీస్తును కొనియాడుతూ పాట పాడడం తప్పని నేను చెప్పను, కానీ తండ్రిని మర్చిపోవద్దు. యేసుక్రీస్తును అడగడం తప్పు అని నేను చెప్పను, కానీ తండ్రిని మర్చిపోవద్దు. నీకు ఎంతసేపు యేసుక్రీస్తు వారు మాత్రమే గుర్తుంటే, పరలోకములో ఉన్న అందరికీ గొప్పవాడయ్యుండి అందరికంటే ఉన్నతమై ఉన్న ఆ తండ్రిని మనం మర్చిపోతే ఇంకేంటి ఈ జీవితానికి అర్థం చెప్పండి. ఎన్ని సంవత్సరాల భక్తి జీవితంలో మనం కొనసాగుతూ పరలోకమందున తండ్రిని మర్చిపోవడం పాపమే ఖచ్చితంగా. ఈ లోకంలో ఉన్న తండ్రిని మర్చిపోతే పాపమా కాదా? వెరీ సింపుల్. ఈ లోకంలో ఉన్న తల్లిని కానీ తండ్రిని కానీ మర్చిపోతే పాపమా కాదా? పాపమే. మరి మన ఉనికికి కారణమైన తండ్రిని మర్చిపోతే ఎలా చెప్పండి? మన ఆరాధనలో అది కూడా పాపమే. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం లేఖనాలు గమనించాలి. తండ్రిని మనం ఆరాధించాలి. యోహాను సువార్త 4:23లో తండ్రిని ఆరాధించువారు కావాలనని తండ్రే కోరుకున్నాడు. అదే కదా చదివింది మనం 23వ వచనంలో. తండ్రిని ఆరాధించువారు కావాలని తండ్రే కోరుచున్నాడు. కుమారుడు ఎక్కడ కూడా నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి అని కుమారుడు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మన ఆరాధన సంపూర్ణం అవ్వాలంటే, మన ఆరాధన పరిపూర్ణం అవ్వాలంటే, మన ఆరాధన అంతా కూడా తండ్రికే వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు నిర్లక్ష్యించేమని చెప్పట్లేదు నేను. ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలంటే ఆరాధనలో యేసుక్రీస్తు వారి పాత్ర ఏంటంటే, మనం ఏది చేసినా సరే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు పేరిట మనం చేస్తే మన ఆరాధన పూర్తి స్థాయి ఆరాధన అవుతుంది ప్రియులారా. మరి మరొక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ఆరాధించాలని లేఖనాలు బైబిల్లో ఎక్కడా లేవు. పరిశుద్ధాత్ముడు కూడా తండ్రిని మహిమపరుస్తాడు. ఆ తండ్రి లోకంలో ఇచ్చిన బాధ్యత ఉన్నదో ఆ బాధ్యతలో భాగంగా కుమారుని ద్వారా ఏ పనినైతే పొందుకున్నాడో ఆ పనికి కొనసాగింపే పరిశుద్ధాత్ముడు. అందుకే ఈ కుమారుణ్ణి మహిమపరుస్తున్నాడు ఈ లోకంలో. పరిశుద్ధాత్ముడు చేస్తున్న ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ లోకములో పరిశుద్ధాత్ముడు ఉన్నంతకాలం, ఇప్పుడును భవిష్యత్తులో కూడా కుమారుణ్ణి మహిమపరుస్తున్నాడు. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్తలోని 16వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం ప్రియులారా. 13-14 వచనాలు చూస్తే, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు 14వ వచనంలో, ఆ పరిశుద్ధాత్ముడు నేను మునుపు మీకు ఏవైతే చెప్పానో వాటిలోనే మీకు తీసుకుని మీకు తెలియజేయను గనక ఆయన నన్ను మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ లోకములో ఆయన ఎందుకున్నాడనంటే, క్రీస్తును ఆయన మార్గమును ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే మన ఆరాధన ఎలా ఉండాలంటే, పరిశుద్ధాత్మ శక్తితో ఆరాధన జరగాలి, పరిశుద్ధాత్మ సహవాసంతో ఆరాధన జరగాలి. ఆ ఆరాధన క్రీస్తు పేరిట జరగాలి. ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. ఇది క్రమం. తండ్రిని ఆరాధించాలి,
పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో, పరిశుద్ధాత్మ యొక్క బలముతో, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో యేసుక్రీస్తు నామము ద్వారా మనము తండ్రిని ఆరాధించాలి. ఈ క్రమం ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు సరైన ఆరాధికులుగా తమ జీవితాల్లో ఉండగలరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, లేకపోతే కనుక వాక్యం మనకు అర్థం కాకపోతే, వాక్యములు మనము పరిపూర్ణత సంపాదించలేకపోతే, ఎవరు తండ్రో తెలియదు, ఎవరు కుమారుడో తెలియదు, ఎవరు పరిశుద్ధాత్మ కూడా తెలియదు, ఎవరు రెండో తెలియకుండా మనం ఆరాధించేస్తే సేమ్ ఇంతకుముందు చేసిన ప్రార్థన, తండ్రి మా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా, రక్తం కార్చావయ్యా, ప్రాణం పెట్టావయ్యా, సిలువను మోసావయ్యా, మా కోసం ఉమ్మేయించుకున్నావయ్యా. తండ్రి వచ్చాడా ఈ లోకానికి? తండ్రి అన్న మాట చెప్పండి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దైవం ఆయన. ఆయన లోకానికి రాడు. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నన్ను కాళ్ళు పెట్టుకునే నా పాదపీఠం అది. నా పాదపీఠం అది అంత చిన్నది దేవుని ముందు అది. కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా ఈ లోకానికి రాడు, ఆయనకు అంత అవసరం లేదు. తన దగ్గర పరివారం చాలామంది ఉన్నారు. చివరికి కుమారుని కూడా పంపించాడు, కుమారుడు తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే క్రమాన్ని గుర్తుపెట్టుకోండి, తండ్రినే ఆరాధించాలి. మరి అలా కాదండి, మరి చాలా పాటలు యేసుక్రీస్తుకే ఉన్నాయి కదా, ఏం చేద్దామంటే ఏం చేద్దాం? అందుకే పాడుకుంటున్నాం. అందుకే మ్యాక్సిమము తండ్రికి సంబంధించిన పాటలు పాడితే మంచిది. లేవండి అనుకుంటే తప్పదిక. మనకు వాక్యము అర్థమైతే, వాక్యం మనకు అర్థమైంది కాబట్టి ఆ కుమారుడి ప్లేస్లో మనం తండ్రిని మరి ఘనపరుస్తూ పాడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ కుమారుడి యొక్క నామం ఉన్నప్పుడు అక్కడ తండ్రి నామాన్ని మనం ఊహించుకుని పాట పాడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఆరాధన, మన పాట సమస్తం కూడా పరిపూర్ణమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తుకు స్తోత్రం చెప్పొద్దని నేను నిర్ధారణ చెయ్యను. కానీ మన వర్షిప్లు ఎలా ఉండాలంటే తండ్రికి మనము మొట్టమొదటి ప్రాధాన్యతను మనము ఇచ్చే స్థితిలో మనం ఉండాలి. తండ్రిని మర్చిపోవద్దు. కుమారుని మాత్రమే జ్ఞాపకం చేసుకుని తండ్రిని మర్చిపోవద్దు. ఎందుకంటే కుమారుడు ఏ రోజు కూడా తన నామమును తను హెచ్చించుకోలేదు, తండ్రి నామమునే హెచ్చించాడు, తండ్రి నామమునే మహిమపరిచాడు, తండ్రినే మహిమపరిచాడు. కాబట్టి మన జీవితంలో మన ఆరాధనలన్నీ కూడా క్రమంగా ఉండాలంటే తండ్రిని మనం మహిమపరుద్దాం. అక్కడక్కడ మరి యేసుక్రీస్తుకి మరి థ్యాంక్స్ చెప్పొద్దంటే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రార్థనలో, ప్రభువా మా కొరకు ఈ లోకానికి వచ్చావు నాయన, ఎంతో గొప్ప విమోచన కార్యం చేసావని ప్రభువుకు మనం థ్యాంక్స్ చెప్పచ్చు. ఎందుకంటే చిన్న కార్యాలు చేసినప్పుడు, చిన్న సాయం చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాం. మరి యేసుక్రీస్తుకి మనం థ్యాంక్స్ చెప్పొద్దా? థ్యాంక్స్ చెప్పాలి కదా, స్తుతి చెల్లించాలి కదా, థ్యాంక్స్ చెప్పాలి కదా, కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. దాన్ని బట్టి మనం వ్యక్తిగతంగా ప్రభువును మనము స్తుతించేవారుగా ఉండాలి. కాకపోతే ఏది మనం చేస్తున్నామో క్లారిటీ కలిగి చేయాలి. ఇద్దరిని మిక్స్ చేసేసి కలిపేసి కలగూరగంప చేసి ఎవరికి ఏం చెల్లిస్తున్నామో అర్థం కాకుండా చేస్తే కనుక మన ఆరాధన కన్ఫ్యూజన్ అయిపోతుంది. అది పరలోకమునకు ఎంత మాత్రం కూడా చేరే అవకాశం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మన ఆరాధనలో ఏమాత్రం కూడా తండ్రిని మరిచిపోవడం అనే కార్యం ఏమాత్రం కూడా చేయడానికి అవకాశం ఇవ్వద్దు. తండ్రిని జ్ఞాపకం ఉంచుకుందాం. కుమారుణ్ణి ఎక్కడ మనము గణపరచాలో కుమారుని గణపరుద్దాం. రేపు పరిశుద్ధాత్మ అంటే ఆయన గణపరచమని, ఆయన స్తుతించమని, ఆయన ఆరాధించమని బైబిల్ ఎక్కడ లేదు. కాబట్టి అది తర్వాత విషయం. ఎందుకంటే ఈ తండ్రి కుమారు మన ద్వారా మహిమపరచబడాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు కావాలి, నడిపింపు కావాలి, ఆయన శక్తి బలము కావాలి. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. కాబట్టి క్రమంగా మనం దేవుణ్ణి ఆరాధించుకుంటూ మనం ముందుకు కొనసాగదాం. పిల్లరా, మంచిదండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం.